ప్రజలకి ఎక్కడ ఎటువంటి చెయ్యాలని తెలియదు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు మీరే చూస్తున్నారు అభివృద్ధి ఏ రాష్ట్రం ఎక్కడైనా కానీ ఎవరు వెళ్ళలేని చోటకి వెళ్ళి అభివృద్ధి చేస్తుంది అన్నదే పవన్ కళ్యాణ్ గారు. గిరిజన ప్రాంతాల్లో ప్రజలను ఎవరో పట్టించుకోలేదు, ఒక పవన్ కళ్యాణ్ తప్పించి. ఇప్పుడు గిరిజన ప్రాంతాల్లో మొత్తం సలాం కొడుతున్నారు పవన్ కళ్యాణ్ గారికి. అక్కడికి వెళ్ళాలంటే ఎవరన్నా అలాంటి ప్రాణం గుప్పులు ఎట్టుకుని వెళ్ళాలి, ఆయన ప్రాణం తెగించుకుని వెళ్తాడండి. ఓకే, ఇంకోటి ఏంటంటే ఆయన పొలిటికల్ జర్నీ గురించి మీరు ఏం చెప్తారు? యాక్చువల్గా నిన్నటితో జనసేన పార్టీ పెట్టి 13 years అవుతుంది. ఫస్ట్ స్టార్టింగ్ ఇక్కడ హైదరాబాద్లో స్టార్ట్ చేసిన పార్టీని ఆంధ్రప్రదేశ్లో ఒక 10 years కష్టపడి చాలా ఇది చేసుకొని 2024 ఎలక్షన్స్లో విజయం సాధించారు. నెక్స్ట్ టైం ఇంకా ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలి, పాలిటిక్స్లో ఆయన ఒక మంచి లెవెల్కి రీచ్ అవ్వాలని కోరుకుంటాం. మేము ఈ రోజు అమలాపురం అండి, అమలాపురం కాన్స్టిట్యున్సీ. మేము ఈ రోజు ఈవెంట్ చూడడానికి వచ్చామని. మేము సినిమా మొత్తం బాక్సులు బద్దలేనండి, ఒక్క డైలాగ్ చూడాలండి దానికి. రికార్డులన్నీ బదులు కూడా వేస్తాం, మీరు కంగారు పడకండి, లోపలికి వస్తాం ఒకసారి. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పోలీస్ గెటప్ లో చాలా సార్లు చూసాము. ఎర్రగుడ్డ నక్షత్రం ఇప్పుడు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్ జర్నీ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఓసారి చెప్పి చూపించాడు, ఈసారి వచ్చాడు, నగ్గాడు, చేసి చూపిస్తారు. నెక్స్ట్ సీఎం మరి నారా లోకేష్ కి ఇస్తా అంటున్నారు. అంతా లేదండి, జనసేన వస్తుంది, ఒంటరిగా వస్తుంది. ఈసారి సింగిల్గా పోటీ చేస్తారు, నగ్గుతాం. మా 100% మేము ఇస్తాం. ఏంటంటే స్టూడెంట్స్ ఓటు వేయరు అనుకున్నారు, ఈసారి మాకు కూడా ఓటు ఎక్కువ వచ్చింది, వేస్తామండి. ఫస్ట్ ఓటు మేమే. పవన్ కళ్యాణ్ గారు స్టోరీతో ఏం పని ఉండదు. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఇంత క్రౌడ్ కనిపిస్తుంది కదా, సినిమా బస్ లేదు అంటున్నారు. సినిమా బజ్ లేదని ఎవరన్నారు? ముందు తక్కువ మంది వచ్చా అనుకున్న దానికంటే జనాలు తక్కువనే ఉండరు. జనాలు తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా పవన్ కళ్యాణ్ గారు ఉన్నప్పుడు ఆ సినిమా అనేది బ్లాక్ బస్టర్ హిట్ అయిపోతుంది. ఓకే, ఓవరాల్ గా ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుతుందా? అవుతుంది. అంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటే మూవీ కొంచెం అడిట్గా ఉంటుందని చెప్పేసి మీ ఫ్యాన్స్ అంటారు. అది మేమనేది మీరేమన్నా అంటున్నారో తెలియదు, కానీ అట్లా ఉండదు. ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఉండదండి. పవన్ కళ్యాణ్ గారే ఒక ఎక్స్పెక్టేషన్. పవన్ కళ్యాణ్ గారిని స్క్రీన్ మీద చూడడానికి వెళ్ళే వాళ్ళే ఫ్యాన్స్ అందరూ. సో ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తారు ఖచ్చితంగా. లాస్ట్ మూవీ అంటున్నారు పవన్ కళ్యాణ్ గారిది, సో దాని గురించి లేదు చెప్పారు కదా, సురేంద్రారెడ్డి గారిది కూడా ఉగాదికి అనౌన్స్మెంట్. లాస్ట్ మూవీ ఏం లేదు. ఓకే, ఇంకో లాస్ట్ క్వశ్చన్ అండి. మీరు లైక్ చాలా స్టేట్స్ నుంచి వచ్చాము అంటారు, ఇక్కడ పోలీస్ వాళ్ళు ఏమో ఎవరిని ఉండనివ్వట్లేదు, సో దాని అర్థం కాలేదు. నుంచో మీరు వస్తున్నారు కదా, పోలీస్ వాళ్ళు ఎవరికి నించోనివ్వట్లేదు. అవునండి, ఇప్పుడు అంటే ఇంత జనాభా ఉన్నప్పుడు వాళ్ళైనా కంట్రోల్ చేయాలంటే కొంచెం ఉంటాయి కాబట్టి మనం కూడా చూసి వెళ్ళాలి, గమ్ముగా వెళ్ళాలి. ఓవరాల్ గా ఫ్యాన్స్ కి ఏం చెప్తారు? పర్ఫార్మెన్స్ అయిపోతుంది.